నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పగడ్బందీగా ఆధార్ నమోదు ప్రక్రియ చేపట్టండి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వృద్ధురాలి మెడలో చైన్ చోరీ చేసిన దుండగులు. రోడ్డు ఏర్పడ్డ గొయ్యలు, ఇబ్బందులు పడుతున్న వాహన చోదకులు. భక్తి శ్రద్ధలతో గంగ జాతరను నిర్వహించిన మంగళం గ్రామస్తులు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చు. సిఐ సుబ్బరాయుడు. వార్తలోని వివరాలు. పగడ్బందీగా ఆధార్ నమోదు ప్రక్రియను చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఆధార్ నమోదు ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి భారతీయ పౌరునికి ఆధార్ తప్పనిసరని, ఆధార్తో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయని, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు ఆధార్ అనుసంధానంగా ఉందని, ఆధార్ నమోదులో పొరపాట్లకు తావు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. 2011 నుంచి ఆధార్ నమోదు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. జిల్లాలో ప్రత్యేకంగా కుప్పం, నగరి నియోజకవర్గాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. వైద్య, విద్య, ఐసిడిఎస్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖల సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మన జిల్లా 58% ఉందని, 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలు, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు అంగన్వాడీ కేంద్రాలలో ఉండే పిల్లలు నమోదు అయినారా లేరా అని పరిశీలించుకోవాలని ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ నెల నాటికి జిల్లాలో ఆధార్ నమోదు 100% ఉండాలని, బర్త్ సర్టిఫికేట్ జారీ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. త్వరలో సంబంధిత ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, మున్సిపాలిటీ కమిషనర్లతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మీటింగ్ లో we have to communicate to them that 0 to 5 children's performance up to the mark కాదు, చాలా మంది పిల్లలు కూడా up to the mark కాదు, ఈ సెంటర్స్ ఉన్నాయి, సెంటర్స్ ఉపయోగం చేయాలి. సో దట్ ఈస్ ద సెకండ్ మీటింగ్, సెకండ్ ఎజెండా పాయింట్. నెక్స్ట్ కంటిన్యూ. Three to 6 years to stay. That means 5th and 6th year, so many children will be coming. All biometric update అవ్వాలి. ఇప్పుడు నిన్న కూడా UIDA నుంచి ఒక సర్కులర్ జారీ చేయండి. ఆ సర్కులర్ పరంగా it says that when children become 7 years, అదైతే చేంజ్ అవుతుంది. And you more than 7 biometrics changes. So we have to basically update it. So 2 things you can do, because go back to last slide. See 0 to 5 58%. ఇప్పుడు 3 to 6 లో చూస్తే మీ దగ్గర 96,000 97,000 ఉన్నారన్నమాట. దీంట్లో కూడా 8,000 నుంచి 9,000 గ్యాప్. ఖచ్చితంగా 3 to 6 లో బయోమెట్రిక్స్ చేయించాలి. మరియు ఆశాస్ కూడా చెప్పాలి. The gap is 0 to 5. Almost it's a huge number. That means 0 to 1, 1 to 2, 2 to 3. Many people, most of the people are not doing. అందరూ చేయట్లేదు. ఈ నెంబర్ చూస్తే అందరూ చేయట్లేదు. ఏమైనా ఎన్రోల్మెంట్ జరుగుతుంది, అంగన్వాడీలో అడ్మిట్ అయిన తర్వాత జరుగుతుంది. ఇక్కడ 20% అవర్ averages 58%. There are 2 reasons that after the birth, 1 year, 2 year, 3 year, people are not doing Aadhaar for their children. And second, అంగన్వాడీలో కనీసం ఒక 10,000 ఉంటాయి. ఓకే మేడం. సో ఇది మీరు కంటిన్యూస్గా every 3 days ఒక మీరు కూడా మేడం ఇది అజెండాలో పెట్టాలి. ఒకసారి నెక్స్ట్ లైక్ యూసీ ఇప్పుడు ఈ పాయింట్ ఎంపీడీఓస్ కూడా లెటర్ రాయాలి సార్. అండ్ ఎంపీడీఓస్తో స్పెషల్లీ ఒక మీటింగ్ కండక్ట్ చేయండి సెపరేట్గా. ఈ సచివాలయం ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత లిస్టు పెట్టి ఈ 1,22,000 మంది కవర్ చేయించేయండి. అండ్ స్పెషలీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్. ఇప్పుడు మేడం
Madam, the foundation school and first, second, third primary school, where the problem lies. Many children have no Aadhaar. Updated, I am very. You are saying updated. Already Aadhaar created and update కాలేదు. కానీ కొత్తగా ఎంతమంది కావాలి అది ఇట్లా మనకు తెలియదు. అసలు నాటెడ్ జనరేటెడ్ 38,000 ఉన్నారు సార్ పోలీస్ పెట్టింది. 38,657 మధ్యవర్తిత్వం ద్వారా పలు కేసులు రాజీ చేసినట్లు న్యాయమూర్తి అరీఫా షేక్ తెలిపారు. దేశం కోసం మధ్యవర్తిత్వం కార్యక్రమాన్ని న్యాయశాఖ వారు గత వారం రోజులుగా పుంగనూరులో నిర్వహించారు. ముగింపులో భాగంగా బుధవారం కోర్టు ఆవరణం నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు న్యాయవాదులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కక్షిదారులు కేసులు రాజీ చేసుకుని డబ్బు సమయం ఆదా చేసుకున్నారని తెలిపారు. న్యాయవాదుల సంఘ అధ్యక్షులు ఆకుల చెనకేశవులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిశుభ్రత అందరి బాధ్యత అని గుర్తు చేస్తూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ర్యాలీ నిర్వహించారు. నమస్తే కార్యక్రమంలో భాగంగా కమిషనర్ మధుసూదన్ రెడ్డి సూచనల మేరకు బుధవారం పుంగనూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటికి సెప్టిక్ ట్యాంకులను నిర్మించుకోవాలని, డిస్ఇన్ఫెక్టింగ్ వాహనాలను ఉపయోగించుకోవాలని చెప్పారు. పీపీఈ కిట్లను తప్పనిసరిగా వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఇలా తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు శానిటరీ ఇన్స్పెక్టర్ ముని వెంకటప్ప తెలిపారు. ఆరోగ్యమే ఆరోగ్యమే పట్టణాల పరిశుభ్రత పట్టణాల పరిశుభ్రత పట్టణాల పరిశుభ్రత పీపీఈ కిట్లను పట్టణాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పీపీఈ కిట్లను ఆరోగ్యమే 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 పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పరిసర వాహనాలను ప్రతి ఇంటికి సెప్టిక్ ట్యాంకులను పీపీఈ కిట్లను పరిసరాల పరిశుభ్రత. ఇంటి భద్రతతో పాటు నేరాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని గృహ యజమానులు తప్పనిసరిగా కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సిఐ సుబ్బరాయుడు విజ్ఞప్తి చేశారు. బుధవారం పుంగనూరు పోలీస్ స్టేషన్లో ఆయన కేసీడీవీతో మాట్లాడారు. సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరూ అమర్చుకోవడం వల్ల భద్రత ఉంటుందని చెప్పారు. అలాగే నేరాలు నిరూపించడానికి సహాయపడతాయని చెప్పారు. ఉదయం సాయంత్రం వాకింగ్కు వెళ్లేవారు ఒకరే కాకుండా గుంపులుగా వెళ్లాలన్నారు. అలాగే బంగారు ఆభరణాలు ధరించి వెళ్లకూడదని సూచించారు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు మార్పు చేసి శబ్ద కాలుష్యం చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నట్లు ఫిర్యాదులు అందాయని, అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పుంగనూరు పట్టణ ప్రజలకు తెలియజేయడమేమనగా, పుంగనూరు పట్టణంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నందున ముఖ్యంగా గోకుల్ సర్కిల్, పాత బస్టాండు, తర్వాత ఎంబీటీ రోడ్లలో అధికంగా ట్రాఫిక్ ఉంది. దయచేసి వాహనదారులందరూ కూడా గమనించాలి. ఎక్కడ కూడా రాంగ్ పార్కింగ్ చేయడం కానీ, అదేవిధంగా తోపుడు బండ్ల వాళ్ళు కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా వారి యొక్క వ్యాపారాలు చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పట్టణంలోని తల్లిదండ్రులకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, తమ పిల్లలకు, మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే త్రిబుల్ రైడింగ్ నడపడం గమనించాను. అదేవిధంగా ఎవరైనా దొరికిన ఎడల వారిపైన కేసులు నమోదు చేయబడును. అదేవిధంగా పట్టణంలో కొందరు యువకులు బైక్ రేసింగ్ కోసము కేవలం వెహికల్స్ను ప్రత్యేకంగా తయారు చేయించుకొని బైపాస్ రోడ్లో, ఆ విధంగా ఇతర ప్రాంతాల్లో బైక్ రేసింగ్ చేస్తున్నారని చెప్పి సమాచారం వచ్చింది. ఆ విధంగా చేసిన ఎడల సదరు బైకును తీసేసి వారిపైన కేసు నమోదు చేయడము, మరియు వారి తల్లిదండ్రులపై కూడా అవసరమైతే కనుక వారికి లైసెన్స్ లేకుంటే ఆ వెహికల్ ఓనర్ ఎవరైతారో అతను కూడా లైబుల్ అవుతాడు. కావున గమనించి ముఖ్యంగా మైనర్ యువకులకు బైకులు ఇవ్వవద్దని చెప్పి తల్లిదండ్రులకు కోరడమైనది. అదేవిధంగా పుంగనూరు పట్టణంలో మరియు మండలంలోని ప్రజలు తెలియజేయడం ఏమనగా, మ్యాక్సిమం ఎవరైనా వారి స్తోమత మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరడమైనది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ఆ ఇంటికి రక్షణ ఉంటుంది. ఆ విషయాన్ని గమనించి మ్యాక్సిమం ఎవరికైతే స్తోమత ఉంటుందో వారు దయచేసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా పోలీసు వారి విజ్ఞప్తి. ఎన్ఎస్పేట దగ్గర ఉన్న
ట్యాంక్ బండ్ మీద వాకింగ్ చేసేవారు కానీ, లేకుంటే దండుపాలెం రూట్లో వాకింగ్ చేసేవాళ్ళు కానీ, ఈవినింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ వాకింగ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. మేము కూడా బ్లూ కోట్ టీంను పంపడం జరుగుతుంది. వాకింగ్ చేసుకునే వాళ్ళు వారి యొక్క బంగారు నగలను జాగ్రత్తగా చూసుకుంటూ ఈ ఒంటరిగా నడవకుండా గుంపులుగా నడుస్తూ వాకింగ్ చేయవలసిందిగా కోరడమైనది. ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసు వారికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. ఈ విషయాన్ని పుంగనూరు పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు కేసీటీవీ ద్వారా తెలియజేయడం జరిగింది. వారికి మా యొక్క ధన్యవాదాలు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఉచితంగా ఓరియంటేషన్ తరగతులను ప్రారంభించినట్లు పుంగనూరు శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం కళాశాల ఆవరణంలో తరగతులు ప్రారంభించారు. 100 మందికి పైగా విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ వ్యూహాలు మరియు టెక్నిక్స్ మరియు గ్రూప్ 1, గ్రూప్ 2 విజేతలతోటి ఇంటరాక్షన్తో పాటు వివిధ అంశాల మీద ప్రతిభావంతులైన అధ్యాపకుల చేత శిక్షణ తరగతులు వారం రోజుల పాటు నిర్వహించబడతాయని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పుంగనూరు పట్టణం తూర్పు మొగసలలోని శ్రీ చాముండేశ్వరి దేవి జయంతి మహోత్సవాలు 17వ తేదీన గురువారం ప్రారంభం కానున్నాయి. ఆలయ కమిటీ వారు ఈ క్రమంలోనే ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆలయ గోపురం, ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలి గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. 17 నుంచి 25వ తేదీ శుక్రవారం వరకు జయంతి ఉత్సవాలు జరుగుతాయని భక్తాదులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు కేసీటీవీ ద్వారా ఆహ్వానం పలికారు. చర్చి కూడా శ్రీ చాముండేశ్వరి దేవి గారికి రేపటి నుండి 25వ తేదీ వరకు ఉత్సవాలు జరపబడిన తొలి రోజున అమ్మవారికి మంచిగా చేసి అక్కడికి అన్నదానం జరగదు. సాయంత్రం 4 గంటల నుండి బ్రహ్మోత్సవము, తేరు ఊరేగింపు. 25వ తేదీ తెప్పోత్సవం శుక్రవారం. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని మనకి. ప్రహ్యదాగే నమా వయం వై శ్రవణాయ ఉర్మహే సమే కామం కామగామాయమఖ్యం కామేశ్వర వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఆషాఢమాసము రేవతి నక్షత్రము 17వ తారీఖు అమ్మవారి జన్మదినోత్సవ సందర్భంగా అమ్మవారికి ప్రాతకాలము పంచామృత అభిషేకము, అమ్మవారికి వజ్రకవచ అలంకారము సాయంకాలము, అదేవిధముగా 25వ తారీఖు వరకు అమ్మవారికి ప్రతినిత్యము అభిషేకము, సాయంకాలము విశేష అలంకారము. ఫస్ట్ రోజు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం జరపబడును చెట్టికుల సంఘం ద్వారా. లాస్ట్ రోజు తెప్పోత్సవం కూడా జరుగుతుంది, గ్రామోత్సవం జరుగుతుంది. ఫస్ట్ రోజు రథోత్సవం జరుగుతుంది. ఫస్ట్ రోజు ధృంతే రాజావరణో ధృంతే ముహూర్తం ప్రతిష్ఠితమస్తు. గురువారము 17వ తేదీ నుండి అమ్మవారి జయంతి ఉత్సవాలు 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరుపుటకు జట్టికుల సంఘం నిర్ణయించడమైనది. 17వ తేదీ ఉదయం 10:30కు అభిషేకము, సాయంత్రం 4 గంటలకు రథోత్సవము ఊరేగింపు జరుపబడును. మధ్యాహ్నం అన్నదానం జరుపబడును. అలాగే లాస్ట్ డే 25th 25వ తేదీ సాయంత్రం తెప్పోత్సవము, సాయంత్రం అల్పాహారము ఘనంగా జరపబడును. ఇది జట్టికుల సంఘ సభ్యులు, జట్టికుల పెద్దలు
కలిసి నిర్ణయించినారు. ఓవైపు కంకర తేలిన రోడ్డు, మరోవైపు గుంతల రోడ్డు. ఇలా ఉంది పుంగనూరులోని ఎన్ఎస్పేట వద్ద రోడ్డు. పుంగమ్మ చెరువు కట్ట మొదలు బీడీ కాలనీ చివరి వరకు రోడ్డు గుంతలమయమైంది. నూర్షావలి బాబా పెద్ద దర్గా వద్ద, అలాగే ఎన్ఎస్పేట మసీద్ దగ్గర గతంలో గుంతలు ఏర్పడి రోడ్డు దెబ్బతినడంతో ప్రజలు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వార్తా కథనాలు ప్రసారం కావడంతో అధికారులు స్పందించి ప్యాచ్ వర్క్ చేయించారు. అది కాస్త వేసిన కొన్ని నెలలకే రోడ్డుపై కంకర తేలిపోయింది. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ప్యాచ్లు నాణ్యతగా వేసి ఉంటే ఈ విధంగా రోడ్డు దెబ్బతినే అవకాశం ఉండదని ప్రజలు బాహాటంగానే పెదవిరుస్తున్నారు. ఈ మార్గం గుండా రామసముద్రంతో పాటు అనేక గ్రామాలకు నిత్యం వందలాది సంఖ్యలో వాహనాలు వెళ్తూ ఉంటాయి. అధికారులు స్పందించి నాణ్యతను పాటిస్తూ పనులు జరిపించాలని ప్రజలు కోరుతున్నారు. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు వృద్ధురాలి మెడలు చైన్ లాక్కుని పారిపోయారు. పుంగనూరులోని కట్టకింద పాలెనికి చెందిన 70 సంవత్సరాల భాగ్యలక్ష్మి ఉదయం ఇంటి వద్ద నిలబడి ఉండగా పల్సర్ బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న 24 గ్రాముల బంగారు చైన్ లాక్కొని పారిపోయారు. ఈ ఘటనలో ఆమె కింద పడిపోవడంతో స్వల్ప గాయాలు కావడంతో పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స నిర్వహించడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మరోసారి 2024-25 వినియోగంపై అక్రమంగా మోపిన 842 కోట్ల సర్దుబాటు ఛార్జీలను మోపుతూ సెంట్రల్ పంపిణీ సంస్థలు చేసిన తాజా ప్రతిపాదనలను తక్షణమే విరమించుకోవాలని, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని బుధవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేసుకున్న సిటీ ఒప్పందాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఒప్పందాన్ని కొనసాగించి స్మార్ట్ మీటర్లు ప్రక్రియను వేగవంతం చేయడం దుర్మార్గమన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. వామపక్షాల ఆధ్వర్యంలో దశల వారీగా మరోసారి విద్యుత్ పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం ప్రారంభమైందని, అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో కూడా జరిగే పోరాటాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. స్మార్ట్ మీటర్లు పెడితే జరిగే నష్టాలపై ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. 2024 ఏప్రిల్ నుంచి యూనిట్కు 40 పైసలు చొప్పున వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేసిన ఇంధన సర్దుబాటు ఛార్జీలు 2787 కోట్లు వినియోగదారులకు తిరిగి చెల్లించాలని కోరారు. లెక్కలు ఇచ్చి అదనపు ఛార్జీలు వసూలు చేసిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపైన విద్యుత్ ఛార్జీలు భారీ స్థాయిలో పెంచుతున్నది, స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కూటమి పార్టీలు సెకీ ఒప్పందాన్ని వ్యతిరేకించారు. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సెకీ ఒప్పందాన్ని కొనసాగిస్తూ మరోసారి ప్రజల మీద భారం మోపడానికి ప్రయత్నం చాలా వేగవంతం చేశారు. దానిలో వామపక్ష పార్టీలుగా రాష్ట్రంలో మరో విద్యుత్ పోరాటం చేయడానికి దశలవారీ కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే నిన్న ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాలు, మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చి జిల్లా సదస్సులు, మళ్ళీ ఆందోళన స్థానికంగా సచివాలయాల దగ్గర, విద్యుత్ ఆఫీసుల కార్యాలయాల దగ్గర ఆందోళన పోరాటాలు పిలుపునిచ్చినారు. దానిలో ఆగస్టు 28వ తారీఖున విద్యుత్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం ఘనంగా జరపాలని చెప్పి ఈ విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఆగస్టులో మరో విద్యుత్ పోరాటం చేయడానికి వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో కూడా సిపిఐ, సిపిఎం ఇట్లా అన్ని వామపక్ష పార్టీలు ఇక్కడ ఈ విద్యుత్ పోరాటానికి సిద్ధం చేస్తున్నాం. అందువల్ల ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మేము చిత్తూరు జిల్లా ప్రజానికి ఒకటి పిలుపునిస్తున్నాం. ఈ స్మార్ట్ మీటర్లను ప్రతి ప్రజలు వ్యతిరేకించాలి. గ్రామీణ స్థాయిల నుంచి ప్రతి ఇంటింటికి బిగించడానికి వస్తున్నారు. ఇప్పటికే వ్యాపార సంస్థలు పెట్టారు. అందువల్ల ఈ స్మార్ట్ మీటర్లు భవిష్యత్తులో ప్రజలకి వాళ్ళ ఫోన్లో రీఛార్జ్ ఉంటేనే కరెంట్ ఉంటుంది,
వాళ్ళ అనివార్య పరిస్థితుల్లో వాళ్ళ ఫోన్లో బ్యాలెన్స్ లేకపోతే మొత్తం వాళ్ళ ఇల్లంతా కూడా అంధకారం రాబోయే పరిస్థితి రాబోతోంది. అందువల్ల చిత్తూరు జిల్లాలో కూడా ప్రజలందరూ కూడా ఈ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించాలని చెప్పి మేము సిపిఎంగా, సిపిఐగా, ఇతర ప్రజా సంఘాలు, ఇట్లా వామపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అందువల్ల ప్రజలందరూ కూడా ఈ పోరాటంలో కలిసి రావాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. ఏదైతే ఈ ప్రభుత్వం కళ్ళకొల్లి మాటలు చెప్పిందో దానంతా కూడా పక్కన పెట్టి ఈరోజు స్మార్ట్ మీటర్తో 100 రూపాయలు వస్తూ ఉంది, గతంలో ఈరోజు 300 రూపాయలు వస్తుంది. ఇది కూడా మీటర్ల వల్ల సమస్యని కూడా మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఈ మీటర్లని, స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలా, కరెంట్ ఛార్జీలు తగ్గించాలా, అదనపు ఛార్జీలు అంటే సర్దుబాటు పేరుతో ట్రూ అప్ ఛార్జీలను తగ్గించాలని కూడా మేము వామపక్ష పార్టీలుగా మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో వామపక్ష పార్టీలన్నీ కలిపి భవిష్యత్తులో రాష్ట్ర సమితి ఏదైతే వామపక్ష పార్టీలు పిలుపునిస్తుందో ఆ పిలుపు మేరకు పెద్ద ఎత్తున మరొకసారి గతంలో ఏదైతే విద్యుత్ ఉద్యమం జరిగి అసూలు బాసారు నలుగురు, అలాంటి ఉద్యమం రాకముందే చంద్రబాబు నాయుడు గవర్నమెంటు మన మోడీ గారిని ఒప్పించి ఎదిరించి మీరు ఇక్కడ విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్తామని కూడా ఈ సందర్భంగా వామపక్ష పార్టీలుగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. పొంగనూరు మండలం మంగళం గ్రామంలో గంగ జాతరను గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. గ్రామ దేవతైన గంగమ్మను పుష్ప పల్లకీలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వేకువజామున వరకు ఊరేగించి భక్తుల దర్శనార్థం ఆలయంలో ఉత్సవమూర్తిని కొలువు తీర్చారు. మహిళలు భక్తి శ్రద్ధలతో దీపాలను ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని గంగమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సకాలంలో కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని గంగమ్మను ప్రార్థిస్తూ పూర్వం నుంచి ఈ జాతరను నిర్వహిస్తూ వస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
పొంగనూరు మండలంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం మేరకు ఏలిగపల్లి గ్రామానికి చెందిన అనిల్ కుమార్ జేసీబీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. బుధవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు సమాచారం అందుకున్నారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తిరుమలలో ఆదివార ఆస్థానం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో సర్వభూపాల వాహనంపై వేంచేశారు. మరో పల్లకీలో సర్వ సైన్యాధ్యక్షుడు విశ్వక్షేణులు దక్షిణ అభిముఖంగా వేంచేశారు. ఉత్సవమూర్తులతో పాటు మూల విరాట్కు ప్రత్యేక పూజల్ని చేశారు. జిఆర్లు ఊరేగింపుగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమాన ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆనిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆనివార ఆస్థానం అని పేరు. పూర్వం ఈ ఆనివార ఆస్థానం పర్వదినం నాటి నుంచి తిరుపతి తిరుమల దేవస్థానం వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత వార్షిక బడ్జెట్ను మార్చి ఏప్రిల్ నెలలకు మార్చారు. వెలిసి ఉండు నడివీధి గంగమ్మకు మంగళవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమాల్లో మహిళలు మరియు భక్తులు పాల్గొని విశేష పూజల్ని నిర్వహించారు. హాజరైన భక్తులకు ప్రసాద వినియోగాన్ని నిర్వహించారు అర్చకులు. పలుకుల
కలువ పూలమాల మందస్మృతి కళ్ళని చూపుల తల్లికి కలువ పూలమాల పొంగనూరులో శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర శ్రద్ధా భక్తులతో వైభవంగా సాగింది. ఈ నెల 14న పెనుమూరులో ప్రారంభించిన ఈ రథయాత్ర మంగళవారం సాయంత్రం పొంగనూరుకు చేరుకుంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వారి దివ్య సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భక్త మండలి తెలిపింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పకడ్బందీగా ఆధార్ నమోదు ప్రక్రియ చేపట్టండి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వృద్ధురాలి మెడలో చైన్ చోరీ చేసిన దుండగులు. కంకర తేలిపోయిన తారు రోడ్డు, ఏర్పడ్డ గొయ్యలు, ఇబ్బందులు పడుతున్న వాహన చోదకులు. భక్తి శ్రద్ధలతో గంగ జాతరను నిర్వహించిన మంగళం గ్రామస్తులు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చు. సిఐ సుబ్బరాయుడు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.